మా పుంగనూర్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మురళీ నాయక్కు నివాళులు అర్పించిన మాజీ సైనికులు. రీల్స్ చేసిన 10 మందిపై కేసులు. తలకోన ప్రాంతంలో యువత అసగిక కార్యక్రమంలకు పాల్పడుతున్నారు డిఎఫ్ఓ జగన్నాథం సింగ్ వెల్లడించారు. చౌడేపల్లి మండలం తురాలపల్లి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు. కాణిపాకంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. వార్తలలో వివరాలు. పుంగనూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మురళీ నాయక్కు నివాళులు అర్పించిన మాజీ సైనికులు. వాళ్ళందరికీ నేను సవినయంగా నమస్కారం చేసుకుంటున్నాను. నమస్కారాలు. కుమార్ బాబు. భారత్ మాతాకి జై. ముఖ్యంగా తెలియజేయడమేనగా రీల్స్ చేసిన 10 మందిపై కేసులు. తలకోన ప్రాంతంలో యువత అసగిక కార్యక్రమంలకు పాల్పడుతున్నారు డిఎఫ్ఓ జగన్నాథం సింగ్ వెల్లడించారు. యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కాలేజ్ డ్రాప్ అవుట్స్ తిరుపతి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ న్యూ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా డొమైన్స్, వెబ్సైట్స్, వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా వీడియోస్ అడవి లోపల ఉండే వాటర్ ఫాల్స్వి, దానివి నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఏరియాలో ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్లో పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, కాలేజ్ అబ్బాయిల్ని, అమ్మాయిల్ని వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేపించడము, అడవిలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి నైట్ స్టే చేపించడము, అక్కడ కుకింగ్ చేయడము, నైట్ టెంట్స్ వేసుకోవడము, ఎంజాయ్ చేయడము, లిక్కర్, మిగతా అన్ని. చౌడేపల్లి మండలం తురాలపల్లి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు. కాణిపాకంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి రేపటి పుంగనూరు న్యూస్ వార్తలో మళ్ళీ కలుదాం. నమస్కారం.